హైదరాబాద్ పాత బస్తీలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. దూద్బౌలిలోని ఆశ్రిత ఆశ్రమంలో ఉంటున్న మనీషా, శిరీష, నిఖిత అనే ముగ్గురు బాలికలు రాయల్ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్నారు. వీరిలో మనీషా, శిరీష అక్క చెల్లెళ్ళు. మొన్న ఉదయం ఆశ్రమం నుంచి పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు మధ్యాహ్నం భోజనానికి తిరిగి రాలేదు. దీంతో కమటిపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆశ్రమ నిర్వాహకులు. బాలికలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. పాతబస్తీ కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అదృష్టమైనటువంటి ముగ్గురు చిన్నారులు శిరీష, నిఖిత, మరో అమ్మాయి ముగ్గురికి మనీషా ముగ్గురికి సంబంధించినటువంటి ఆచూకీ లభించకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పాతబస్తీ దూద్బౌలిలో ఉన్నటువంటి ఇదే హాస్టల్లో ఉంటూ ముగ్గురు కూడా చదువుకుంటున్నారు. నిన్న 2 రోజుల క్రితం అదృశ్యమైనటువంటి చిన్నారుల కోసం అటు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ముగ్గురు చిన్నారులు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అన్నది పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు హాస్టల్ వద్ద పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పోలీసులు 2 రోజులుగా ముగ్గురు చిన్నారులకు సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తూ చిన్నారుల ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కమాటిపుర ఎస్ఐ రవిపాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 2 రోజులుగా చిన్నారులు అదృశ్యం అయిపోయారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ స్కూల్ నుంచి మిస్ అయినట్టు తెలిసింది మనకు. మధ్యాహ్నం వాళ్ళు హోమ్ వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ మదరు పలకనమ్మ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారని తెలుసుకొని అక్కడ ట్రై చేసి వెతికిండ్రు. మనకు 20 రోజు నైట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము ఎఫ్ఐఆర్ చేసి మొత్తం ట్రేస్ చేస్తున్నాము. మాకు తెలిసిన ప్రకారము వాళ్ళు ఇంతకుముందు కూడా ఒకసారి మిస్ అయినట్టు గాంధీనగర్ పిఎస్లో లాస్ట్ జూన్ 18కు ఎఫ్ఐఆర్ అయినట్టు అక్కడ కేసు రిజిస్టర్ అయినట్టు తెలిసింది. వాళ్ళు ఒక 10 డేస్లో ట్రేస్ అయ్యారు. ట్రేస్ అయిన తర్వాత ఇక్కడికి లాస్ట్ అక్టోబర్ 3కి ఇక్కడికి రావడం జరిగింది. 2 months 15 days అవుతుంది ఇక్కడికి వచ్చి. వాళ్ళు రోడ్ మీద బెగ్గింగ్ చేస్తుంటే సిడబ్ల్యూసీ వాళ్ళు ఇంతకుముందు పట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది. ఇందులో 2 సిస్టర్స్ ఉన్నారు, ఓన్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి మదర్ ఉంది, ఇంకో ఆమెకు పేరెంట్స్ లేరు. ఈ ముగ్గురు ఒకే టైంలో జాయిన్ చేయడం వల్ల ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంతకుముందు 1 టైం వెళ్తే కూడా వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సార్ ఎస్ఐ గారు, మీరు ఒకటి చెప్పండి, ప్రాథమికంగా సేకరించినటువంటి ఆధారాల ప్రకారం అంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ఉంటారా, లేదంటే ఏదైనా అదృష్టమైన ఏదైనా మిస్టరీ ఉండే అవకాశం ఉందా? మనకు సిడబ్ల్యూసీ వాళ్ళు రైల్వే పోలీసుని నిన్న మొత్తం రైల్వే స్టేషన్లో కాంటాక్ట్ అయ్యామండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంతకుముందు 2-3 సార్లు ఇట్లా బెగ్గింగ్ చేస్తుంటే రోడ్ల పైన చేస్తుంటే పట్టుకురావడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మదర్ వచ్చినందుకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మదర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మదర్కి ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ బెగ్గింగే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు హోమ్లో పెట్టి చదివించడం జరుగుతుంది. వాళ్ళకు ఆ ఫ్రీడమ్ అలవాటు పడ్డారు కాబట్టి మ్యాక్సిమం స్వతహాగా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీని బట్టి మనం అంటే ఏదైనా క్లూస్ లభించాయి సార్? అయితే సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న సందర్భంలో మీకు అన్నీ చెక్ చేస్తున్నాము. ఇంతవరకు అయితే సీసీటీవీలో కవర్ కాలేదు వాళ్ళు. అదండి ప్రీవియస్ హిస్టరీ చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? ప్రీవియస్ హిస్టరీ ప్రకారం వాళ్ళు స్వతహాగా నిలిపోయి ఉండాలి. వీళ్ళ మదర్ కూడా సిడబ్ల్యూసీ వాళ్ళకు కాంటాక్ట్ అవుతుంది. ఇక్కడ హోమ్ వాళ్ళకు నింబోలి హెడ్ దగ్గర కాంటాక్ట్ అవుతుంది, మా పిల్లలు లేదని చెప్పేసి చాలాసార్లు కాంటాక్ట్ అయిందంట. మీ దగ్గర ఉంటే అంత బాగుండదు, మీరే బెగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి మేము ఉంటేనే బాగా చదివిస్తాం, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అటు నుంచి ఇక్కడ మహారాజ్గంజ్లో ఉన్న హోమ్కు పంపించారేమో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇడంగా వాళ్ళ మదర్ వచ్చేమో ట్రై చేసి తీసుకెళ్ళిందా, లేకపోతే స్వతహాగా వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ మదర్ గురించి ట్రై చేస్తున్నారని తెలియదు. బెగ్గింగ్ ఇష్టం లేకనే వెళ్ళిపోయి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు సార్ దీనికి సంబంధించి? అంటే వాళ్ళు ఇంతకుముందు పోయినప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ ఐఓ దగ్గర కూడా మాట్లాడే కాబట్టి వాళ్ళకు విల్లింగ్ ఉన్నారు బెగ్గింగ్ చేయడానికి. ఇక్కడ ఉండి చదువుకోవడానికి విల్లింగ్ లేరు. వాళ్ళకు ఒకటి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ. తర్వాత వాళ్ళు కొంచెం షార్ప్ అని కూడా చెప్పిండ్రు. బయటికి వెళ్ళిపోయిన ఎంబడి డ్రెస్సులు చేంజ్ చేయడం వాళ్ళు ఆ విధంగా కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిండ్రు. స్వతహాగా ముగ్గురే వాళ్ళ మదర్ దగ్గర రైల్వే పోలీస్ స్టేషన్ ఫలక్నమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ యూనిఫామ్స్ కూడా చేంజ్ చేసిండ్రు వాళ్ళు. ఆ విషయాలు తెలిసినపోయినా సరే వాళ్ళు లాస్ట్ టైం మహారాష్ట్ర బార్డర్లో దొరికినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ కూడా టీంలో అనిపిస్తున్నాయి. మరో 24 గంటల లోపు చిన్నారుల ఆచూకీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ఇన్పుట్స్ లభిస్తున్నాయి, దాని ఆధారంగా మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. గతంలో చిన్నారులు అదృశ్యమైనటువంటి సందర్భంలో కూడా విచారణ జరిపితే జల్సాలకు అలవాటు పడి ఇక్కడ హోమ్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక, తల్లి చెప్పినట్టు బెగ్గింగ్ చేయడం ఇష్టం లేక ఇంట్లో నుంచి పారిపోయినట్టుగా కూడా, హోమ్ నుంచి పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ అదృశ్యం వెనుక నిజంగా చిన్నారులే స్వతహాగా అదృశ్యమై వెళ్ళిపోయారా, లేదంటే దీని వెనక ఏదైనా మిస్టరీ దాగి ఉందన్నది కూడా తేలాల్సింది. కెమెరా పర్సన్ అనిల్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.